Okay, guys. Good morning to all of you. Good morning to everyone. Good morning, sir. See, guys, last month వచ్చిన వాళ్ళు రెండు కనపడుతుందా ఫ్రంట్ కూర్చోండి అక్కడ ప్లేస్ ఉంది. ఓకే, సో ఎవరైతే ఆఫ్లైన్లో ఉన్నారో లాస్ట్ మంత్ వచ్చిన వాళ్ళు ఫ్రంట్ కూర్చొని అక్కడ కూర్చోండి. ఓకే, సో కనపడుతుంది మీకు. సి గైస్, సో ఈరోజు మనకి ఎస్ఏపి ఎండ్ యూజర్ సంబంధించిన ఫస్ట్ క్లాసు. ఓకే, సో ఎస్ఏపి ఎండ్ యూజర్ సంబంధించిన ఫస్ట్ క్లాసు ఓటీసీ. ఓటీసీ అంటే ఏంటి? ఆర్డర్ టు క్యాష్. సో ఆర్డర్ టు క్యాష్ సంబంధించిన ఫస్ట్ క్లాస్ అనమాట. సో కాబట్టి సో ఈ బేసిక్ క్లాస్ అందరికీ అర్థమవుతుంది. ఓకే, సో ఇది బేసిక్ క్లాస్, ఫస్ట్ క్లాస్ అందరికీ అర్థమవుతుంది. సో కాబట్టి ఫస్ట్ క్లాస్ మనం డిస్కస్ చేద్దాం. సో నిన్న మొన్న జస్ట్ లైక్ ఒక ఇంట్రడక్షన్, అంటే ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి ఓటీసీలో అనేది ఒక బేసిక్ క్లాస్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇక్కడ నుంచి మీకు మెయిన్ క్లాసెస్ కింద లెక్క. ఓకేనా? సో కాబట్టి ఓటీసీలో ఫస్ట్ క్లాస్ మీకు జస్ట్ లైక్ ఒక ఎస్ఏపి, అంటే మనం ఇవన్నీ కూడా ఎస్ఏపిలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మీరు తీసుకున్నది ఎస్ఏపి ఓటీసీ. కాబట్టి ఎస్ఏపిలో ఓటీసీ అంటే ఆర్డర్ టు క్యాష్. సో చేయాలి అంటే ముందు ఎస్ఏపిలో మనకి అసలు బేసిక్గా మనకి ఏమేమి టీ కోడ్స్ ఉన్నాయి, అలాగే సో ఎస్ఏపిలో మనకి ఈ ఓటీసీ ప్రాసెస్ సంబంధించి మనకి ఫంక్షనాలిటీ ఏముంది. ఓకే, సో ఇవన్నీ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఓటీసీ అంటే ఏంటండి? ఆర్డర్ టు క్యాష్. ఆర్డర్ టు క్యాష్. సో ఎస్ఏపి ఎండ్ యూజర్లో ఓటీసీ ఆర్డర్ టు క్యాష్. ఓకే, సో ఆర్డర్ టు క్యాష్ అంటే ఎవరు ఆర్డర్ చేస్తారు, ఎవరు క్యాష్ ఇస్తారు చెప్పాలి. కస్టమర్ ఆర్డర్ చేస్తాడు, క్యాష్ కస్టమర్ ఇస్తాడా, కంపెనీ ఇస్తుందా? కస్టమర్ ఇస్తాడు. మనం ఏం చేయాలి? మనం అంటే కంపెనీ. కంపెనీ ఏం చేస్తుంది? మెటీరియల్ని సేల్ చేస్తుంది. అంటే సేల్ అంటే అందరూ తెలిసిందే కదా. సేల్ చేసినప్పుడు మనకి ఏం వస్తాయి? క్యాష్ వస్తుంది. క్యాష్ అంటే ఏంటి? ఇన్కమ్, రెవెన్యూ జనరేషన్. కంపెనీకి దేని ద్వారా వస్తుంది? సేల్స్ ద్వారా వస్తుంది. మనకి రెండు సేల్స్ ఉన్నాయి. సో జనరల్గా అయితే మీ అందరికీ తెలిసిందే, సేల్స్ అంటే ఏం చేయాలి? సేల్స్ మనకి సో రెండు రకాలైన సేల్స్ ఉన్నాయి. ఏంటవి? క్యాష్ బేస్డ్, క్రెడిట్ బేసిస్. క్యాష్ అంటే డైరెక్ట్గా కస్టమర్ డబ్బులు కట్టాడు, తీసుకున్నాం, అయిపోయింది. క్రెడిట్ అంటే అప్పు. అంటే కస్టమర్ ఫ్యూచర్లో మన కస్టమర్ ఏం చేస్తాడు? సో డబ్బులు కడతాడు. కస్టమర్ అనేవాడు ఫ్యూచర్లో మనకి డబ్బులు కడతాడు. అవి ఎలా, ఏ బేస్లో కడతాడు? క్రెడిట్ బేసిస్. క్రెడిట్ అంటే ఏంటి? సమ్ టైమ్స్ ఇన్స్టాల్మెంట్స్. ఓకే, సమ్ టైమ్స్ ఇన్స్టాల్మెంట్లో కడతాడు. సో క్రెడిట్ బేసిస్ అంటాం. క్రెడిట్ ఈజ్ నథింగ్ బట్ అప్రూవల్ కాన్సెప్ట్. మనకి టూ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. ఒకటి క్యాష్ బేస్డ్, రెండోది బేస్డ్. అకౌంటింగ్ టూ టైప్స్. ఒకటి ఏంటిది? క్యాష్ బేస్డ్ ఉంది, రెండోది ఏంటిది? క్రెడిట్ బేస్డ్ ఉంది. క్యాష్ అంటే డబ్బులు ఇచ్చి తీసుకుంటాడు. క్రెడిట్ అంటే మనకి క్రెడిట్ బేస్ వచ్చేటప్పటికి అప్రూవల్ కాన్సెప్ట్. సో అక్రూవల్ కాన్సెప్ట్ అంటే ఏంటి చెప్పండి? సో అక్రూవల్ అంటే ఏంటి? సో వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్ రాసుకోండి. అక్రూవల్ అంటే వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి? అక్రూవల్ మీనింగ్ రేపు ఇంటర్వ్యూలో అడుగుతారు. అక్రూవల్ చెప్పాలి. Not paid. Revenue generated but not received. But it will be received in the future. Expenses will be paid in the future.
ఓకే, సో అంటే ఏంటి ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బట్ నాట్ పెయిడ్ అంటే ఏంటి? సో ఇట్ విల్ బి పెయిడ్ ఇన్ ఫ్యూచర్ డేట్. రెవెన్యూ జనరేటెడ్ but not received, but it will be received in future అన్నమాట. సో ఎక్స్పెన్సెస్ మనం ఫ్యూచర్ లో కడతాము. ఓకే, అంటే రెవెన్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫ్యూచర్ లో మనకి వస్తున్నాయి. సో కాబట్టి ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బట్ నాట్ పెయిడ్, ఇట్ విల్ బి పెయిడ్ ఇన్ ద ఫ్యూచర్. సో రెవెన్యూ జనరేటెడ్ బట్ నాట్ రిసీవ్డ్, ఇట్ విల్ బి రిసీవ్డ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఫ్యూచర్ లో డబ్బులు వస్తాయి, ఫ్యూచర్ లో పేమెంట్ చేస్తాము అనేవి. కానీ ఇన్కర్డ్ ఎక్కడ? ఇప్పుడే అయింది ఇన్కర్డ్, కానీ ఫ్యూచర్ లో డబ్బులు వస్తాయి. ఇలాంటి మనం ఏం చెప్తాం? మనం అక్రూవల్ అంటారు. సో మనం ఏ బేస్ మీద ఫాలో అవుతాం? మనం అక్రూవల్ కాన్సెప్ట్. ఏ బేస్ మీద అంటే అక్రూవల్ కాన్సెప్ట్ మనం ఫాలో అయ్యేది. బుక్స్ ఆఫ్ అకౌంట్ ఏ బేస్ మీద? అక్రూవల్ కాన్సెప్ట్. సో కాబట్టి మీకు అక్రూవల్ కాన్సెప్ట్ అంటే ఏంటి అనేది ఒక ఐడియా వచ్చింది కదా ఇప్పుడు. సో ఎందుకు డిస్కస్ చేసాము అంటే ఇక్కడ రెవెన్యూ అనేది మనకి డబ్బులు అనేది కంపెనీలో సో అక్రూవల్ బేసిస్ మీద వస్తాయి. మాక్సిమం క్యాష్ ఉంటాయి, అక్రూవల్. కానీ ఇండియన్ కంటెక్స్ట్ ఏంటి? అక్రూవల్ క్యాష్ అక్రూవల్ బేసిస్. ఇండియన్ కంటెక్స్ట్ లో మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేది ఏ బేస్ మీద? అక్రూవల్ బేసిస్. సో కాబట్టి అక్రూవల్ అంటే మీనింగ్ అర్థమైంది. సార్ ఎవరైతే ఆన్లైన్ లో ఉన్నారో మన స్టూడెంట్స్ ఆఫ్లైన్ లో ఈ వీక్ నెక్స్ట్ వీక్ నేను అవైలబిలిటీలో ఉంటాను. ఓకే, ఈ వీక్ నెక్స్ట్ వీక్ కూడా అవైలబిలిటీ ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి. ఓకే, అందరూ కూడా ఆఫ్లైన్ లోకి రావాలి. లేదు అనుకుంటే ఆన్లైన్ లోనే బాగుంది అంటే అందులోనే ఉండొచ్చు, మీ చాయిస్, ఎందులో అయినా ఉండొచ్చు. ఓకే, సో కాబట్టి ఇది ఫస్ట్ పాయింట్. సో మరి ఇక్కడ ఓటీసీలో ఆర్డర్ టు క్యాష్ అన్న క్యాష్ గురించి మాట్లాడాం కాబట్టి ఇక్కడ మనకి క్యాష్ అంటే క్రెడిట్ బేస్ లో మనకి డబ్బులు వచ్చేది క్రెడిట్ బేస్ లోనే ఉంది, అలాగే క్యాష్ బేసిస్ లోనే ఉంది. సో కాబట్టి కస్టమర్కి ప్రోడక్ట్స్ ని కంపెనీ అమ్మితేనే కదా. కంపెనీ ఏం చేస్తుందండి కస్టమర్కి? సో ప్రోడక్ట్ ఈజ్ నథింగ్ బట్ మెటీరియల్స్ అవ్వచ్చు. ఓకే, సో ఫినిష్డ్ ప్రోడక్ట్ అవ్వచ్చు. సో ప్రోడక్ట్స్ ని డెలివర్ చేస్తుంది ఎవరికి? కస్టమర్. దానికి కానీ కస్టమర్ ఏం చేస్తున్నాడు? పేమెంట్ చేస్తున్నాడు, అవునా కదా? సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కంపెనీ అనేది మెటీరియల్ ని మెటీరియల్ అంటే ప్రోడక్ట్ మెటీరియల్ ని ఏం చేస్తుంది? కస్టమర్ కి డెలివర్ చేస్తుంది. దానికి సంబంధించి కస్టమర్ ఏం చేస్తున్నాడు? ఇన్కమింగ్ పేమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్కమింగ్ పేమెంట్ అంటే కంపెనీకి క్యాష్ వస్తుంది, ఇన్ఫ్లో. కంపెనీకి ఏంటిది? ఇన్ఫ్లో క్యాష్ వస్తుంది, అది ఏంటి? ఇన్కమింగ్ పేమెంట్. ఓకే, సో కాబట్టి ఇన్కమింగ్ పేమెంట్ అనే వర్డ్ వినపడుతుంది. దాని అర్థం ఏంటి? వి మీన్స్ కంపెనీ. ఎప్పుడైనా వి అన్నానంటే కంపెనీ అని అర్థం. కంపెనీ విల్ రిసీవ్ ద క్యాష్ ఫ్రమ్ ది కస్టమర్. అర్థమైందో లేదా? సో ఇది ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్. సో ఇన్కమింగ్ పేమెంట్ అంటే కంపెనీ విల్ రిసీవ్ ద క్యాష్ ఫ్రమ్ ది కస్టమర్. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి, ఇన్కమింగ్ పేమెంట్ అంటే. ఓకే, సో మరి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ప్రోడక్ట్స్ అన్నాం అంటే ఏంటి? నథింగ్ బట్ ప్రోడక్ట్ ఈజ్ నథింగ్ బట్ మెటీరియల్స్. సో మెటీరియల్ అంటే ఈజ్ ఎ మాస్టర్ డేటా. లాస్ట్ క్లాస్ మనం పీపీలో చెప్పుకున్నాం. మెటీరియల్ ఈజ్ ఎ మాస్టర్ డేటా. మెటీరియల్ అంటే ఏంటి? మాస్టర్ డేటా.
మాస్టర్ డేటా అంటే ఏంటి? మాస్టర్ డేటా అంటే ఏంటి? కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది మెటీరియల్. మాస్టర్ డేటా ఇస్ నథింగ్ బట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది మెటీరియల్. సో అలాగే మరి కస్టమర్ అన్నాం, కస్టమర్ అన్నాం, అంతేనా కదా? కస్టమర్ అంటే ఏంటి? ఇట్స్ ఏ మాస్టర్ డేటా. మెటీరియల్ అయినా మాస్టర్ డేటానే, కస్టమర్ అయినా మాస్టర్ డేటానే. జిఎల్ అన్నాం, సేల్స్, సేల్స్ ఈజ్ ఏ జిఎల్, జిఎల్ కూడా మాస్టర్ డేటానే. సో రియల్ టైంలో మెటీరియల్ని క్రియేట్ చేసేది ఎవరండి? ఎంఎం ఎండ్ యూజర్స్ లేదా మాస్టర్ డేటా టీమ్ అని సపరేట్గా ఉంటుంది కంపెనీలో. సో అలాగే కస్టమర్ని క్రియేట్ చేసేది ఎవరు? ఎస్డి ఎండ్ యూజర్స్ లేదా ఎఫ్ఐ ఎండ్ యూజర్స్. ఓకే, సో అలాగే జిఎల్ని క్రియేట్ చేసేది ఎఫ్ఐ ఎండ్ యూజర్స్ లేదా మాస్టర్ డేటా టీమ్ అని సపరేట్గా ఉంటుంది, మాస్టర్ డేటా టీమ్ అని. సో కాబట్టి ఎంఎం ఎండ్ యూజర్స్కి ఎఫ్ఐ ఎండ్ యూజర్స్ కూడా కొన్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అంటే సింపుల్గా మాట్లాడితే, సో మెటీరియల్తో ఒక మెటీరియల్ని పర్చేస్ చేస్తాం. ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తాం? మెటీరియల్ని వెండార్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తాం. ఒక మెటీరియల్ పర్చేస్ చేసిన వాళ్ళు ఏం చేస్తాం? కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత అదే మెటీరియల్ ఏం చేస్తుంది? సేల్ చేస్తుంది. అంటే మెటీరియల్ మారుతుందా? మారుతుంది. ఫస్ట్ కంపెనీ రా మెటీరియల్ని ప్రొక్యూర్ చేస్తుంది, రెండోది ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మారుస్తుంది, మూడోది సేల్ చేస్తుంది. అంటే మెటీరియల్ అనేది మారుతుందా లేదా? సో కాబట్టి మెటీరియల్ అంటే ఎస్ఎస్లో ఏమన్నాం? మాస్టర్ డేటా. వెండర్ అంటే ఏమన్నాం? మాస్టర్ డేటా. కస్టమర్ అంటే ఏమన్నాం? మాస్టర్ డేటా. జిఎల్ అంటే ఏమన్నాం? మెటీరియల్ మాస్టర్ అంటే మెటీరియల్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. జిఎల్ మాస్టర్ అంటే జిఎల్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వెండర్ మాస్టర్ అంటే వెండర్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. కస్టమర్ మాస్టర్ అంటే కస్టమర్ సంబంధించిన కంప్లీట్. సో కాబట్టి ఓటీసీలో ఏమేమి ఉన్నాయి? మూడు ఉన్నాయా లేకపోతే ఒకటే ఉందా? కస్టమరే ఉందా? మూడు ఉన్నాయా? మూడు ఉన్నాయి. అంటే ఒక మెటీరియల్ ని ప్లానింగ్ చేస్తున్నాం, ఒక మెటీరియల్ కి ప్లాన్ చేస్తున్నాం, ఎలా కొనాలి అనేది ప్లానింగ్. ప్లానింగ్ అంటే ఏంటి? పీపీ మోడల్. ఒక మెటీరియల్ కి ఎలా ప్లాన్ చేస్తున్నాం, ఒక మెటీరియల్ కి మళ్ళీ ఏం చేస్తున్నాం? మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. సో అదే మెటీరియల్ ఏ విధంగా మారుస్తున్నాం? ఫినిష్ ప్రోడక్ట్ సెమీ ఫినిష్ కింద మారుస్తున్నాం. అదే మెటీరియల్ ఏం చేస్తున్నాం? సేల్ చేస్తున్నాం. అదే మెటీరియల్ ఏం చేస్తున్నాం? ఇంకోటి పేమెంట్ చేస్తున్నాం. ఒక సైడ్ నుంచి వెండర్ పేమెంట్ చేస్తున్నాం, ఒక సైడ్ నుంచి కస్టమర్ మనకి పేమెంట్ చేస్తున్నాం. అంటే ఏంటి తెలుసా దీని మీనింగ్? సో బై, మేక్, సో మ్యానుఫ్యాక్చర్, బై, మేక్, ఇంకోటి ఏంటిది? సేల్. అంటే ఏంటి? సింపుల్గా మాట్లాడితే బై అంటే ఏంటండి? పర్చేస్. మేక్ అంటే ఏంటండి? మ్యానుఫ్యాక్చరింగ్. సేల్ అంటే ఏంటి? సేల్స్. అంటే ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒకటి తీసుకుంటే, సో ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒకటి మనం తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో బై అంటే ఏంటి? పర్చేస్, మేక్ అంటే మ్యానుఫ్యాక్చర్, సేల్ అంటే సేల్. ఓకే, సో ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకుంటే మూడు ఉన్నాయా? అంటే మెటీరియల్ ఒకటే. ఇంటెన్షన్ ఏంటి? మెటీరియల్ ఒకటే. అంటే మెటీరియల్ అనేది రా మెటీరియల్ అవ్వచ్చు, సెమీ ఫినిష్డ్ అవ్వచ్చు, లేదా ఫినిష్డ్ అవ్వచ్చు, లేకపోతే ట్రేడింగ్ గూడ్స్ అవ్వచ్చు. ఓకే, సో కాబట్టి మెటీరియల్ అనేది మారుతుంది, కానీ ఫినిష్డ్ ప్రోడక్ట్ ఎవరికి అమ్ముతున్నాం? అల్టిమేట్గా కస్టమర్కి అమ్ముతున్నాం. అంటే కస్టమర్ అమ్మేటప్పుడు మాక్సిమం ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ఏమైనా మాక్సిమం ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్ అవ్వచ్చు? ఫినిష్డ్ ప్రోడక్ట్. కొనుక్కునేటప్పుడు రా మెటీరియల్, దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతున్నాం. అంటే పేమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యింది. సో అంటే ఏంటి? ఒక మెటీరియల్ అనేది, ఒక మెటీరియల్ మనం చూసుకుంటే, ఓకే, ఒక మెటీరియల్ మనం చూసుకుంటే ఏమేమి ఇంటిగ్రేట్ అంటే మెటీరియల్తో లింక్ అయినవి ఏంటి? మెటీరియల్కి పేమెంట్ లింక్ అయిందా లేదా? సో ఎవరికైతే కొన్నావో వాడికి పేమెంట్ చేస్తున్నావో లేదా? పేమెంట్ అంటే ఏంటి? డబ్బులు. డబ్బులు అంటే ఏంటి? ఎఫ్ఐ. అదే మెటీరియల్ని సేల్ చేస్తున్నావు లేదా? ఫినిష్ ప్రోడక్ట్, ఎస్డి. అదే మెటీరియల్ని పర్చేజ్ చేస్తున్నావు లేదా? ఎంఎం. పర్చేజ్ అంటే ఏంటి? ఎంఎం. సేల్ అంటే ఎస్డి.
పేమెంట్ అంటే ఎఫ్ఐ. ఓకే, అదే మెటీరియల్ని పర్చేజ్ చేస్తున్నాం, అదే మెటీరియల్ని సేల్ చేస్తున్నాం, అదే మెటీరియల్ని మ్యానుఫ్యాక్చర్ కూడా చేస్తున్నాం. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మళ్ళా సో సో ఇక్కడ ఎంఎం, ఎఫ్ఐ, టీపీ కూడా ఇన్వాల్వ్మెంట్, మళ్ళీ వేర్ హౌస్, ఎక్స్టెండ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్, సో ప్రొడక్షన్ ప్లానింగ్, ప్లాంట్ మెయింటెనెన్స్, ఇవన్నీ ఇన్వాల్వ్మెంట్ అవుతాయి. ఒకటి కాదు రెండు కాదు, ప్లాంట్ దగ్గర. సో అంటే సింపుల్గా మాట్లాడితే ఇవన్నీ మాకు ఎందుకు సార్ సోది డైరెక్ట్ చెప్పండి అంటే, సో సింపుల్గా మాట్లాడితే ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్. ఎఫ్ఐ మోడల్ దేంతో ఇంటిగ్రేషన్ అయింది? ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్. అలాగే ఎంఎం టు ఎస్డి ఇంటిగ్రేషన్ కూడా అయ్యింది. అర్థమైందా? అలాగే ఎఫ్ఐ టు ఎంఎం అయినా ఎంఎం టు ఎఫ్ఐ అయినా రెండు ఒకటే. ఓకే, సో సింపుల్గా మాట్లాడితే మనకి ఎఫ్ఐ మాడ్యూల్ అనేది ఎంఎం మాడ్యూల్తో ఇంటిగ్రేషన్ అయింది అంటే ఏంటి? లింక్ ఉంది, అవునా కదా? సో అలాగే ఎఫ్ఐ మాడ్యూల్ దేంతో ఇంటిగ్రేషన్ అయింది? ఎస్డి మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయ్యింది. ఎంఎం మాడ్యూల్ దేంతో ఇంటిగ్రేట్ అయ్యింది? ఎస్డి మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయ్యింది. ఓకేనా? సో కాబట్టి ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ఒక మాడ్యూల్ అనేది ఇంకో మాడ్యూల్తో ఇంటిగ్రేషన్ అవటాన్నే సో ఎఫ్ఐ మాడ్యూల్ ఎంఎం మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయింది, ఎఫ్ఐ మాడ్యూల్ ఎస్డీతో ఇంటిగ్రేట్, ఎంఎం మాడ్యూల్ మళ్ళీ ఎస్డీతో కూడా ఇంటిగ్రేషన్ అయింది. అంటే ఒక మాడ్యూల్ ఇంకో మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అవ్వడం మూలంగా ఏమవుతుంది? ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేవి ఫ్లెక్సిబుల్ అవుతాయి. ఎఫ్ఐ రిపోర్ట్ కావాలంటే తక్కువ ఎఫ్ఐ రిపోర్ట్ వస్తుంది, ఎస్డీ కావాలంటే ఎస్డీ వస్తుంది. సో అంటే ఎస్డీ సేల్ చేసినప్పుడు ఎఫ్ఐ వస్తుందా? సేల్స్ చేసినప్పుడు ఎఫ్ఐ వస్తుందా? ఎస్డీ మాడ్యూల్లో ఎఫ్ఐ ఉంటుందా? ఉంటుందా? ఉంటుంది. ఎలాగా? ఇన్కమింగ్ పేమెంట్, బిల్లింగ్, కస్టమర్ ఇన్వాయిస్. డబ్బుల గురించి మాట్లాడితే, మనీ గురించి మాట్లాడితే ఎఫ్ఐ, క్వాంటిటీ గురించి మాట్లాడితే అంటే మెటీరియల్ గురించి మాట్లాడితే ఎంఎం, సేల్స్ గురించి మాట్లాడితే ఎస్డి. సింపుల్ లాజిక్. సో క్వాంటిటీ గురించి మాట్లాడితే ఎంఎం అండ్ ప్లానింగ్ గురించి మాట్లాడితే పీపీ అంటే మెటీరియల్ అని. సో ప్రైస్ గురించి మాట్లాడితే ఎస్డి, ఎఫ్ఐ. ఓకే, ఇన్కమింగ్ పేమెంట్ అన్నా ఏంటిది? ఎఫ్ఐ. సో అలాగే పర్చేజ్ గురించి మాట్లాడితే ఎంఎం అండ్ పీపీ. ఓకే, ఎంఎం పీపీ. మెటీరియల్ అంటే ఇది, సేల్స్ అంటే ఎస్డి. కాబట్టి ఈ మూడింటికి మధ్య డిఫరెన్స్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాం. మరి అర్థమైందా అర్థం కాలేదా? మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? పర్చేసింగ్, ఇన్వెంటరీ, ఇన్వాయిస్, ఇవన్నీ కూడా మెటీరియల్ అంటే ఇంటిగ్రేషన్, ఒక దాంతో ఇంకోటి లింక్ అనమాట. అర్థమైందా? సో కాబట్టి అసలు జనరల్గా ఓటీసీలో మనం ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఓటీసీలో మాస్టర్ డేటాలు ఏమున్నాయి చెప్పండి ఒకసారి, చెప్పాలి. మాస్టర్ డేటాస్ ఏమున్నాయి? మెటీరియల్ మాస్టర్, మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్, జిఎల్. మరి ఇక్కడ మెయిన్ మీ మాస్టర్ డేటా ఏది ఓటీసీలో? కస్టమర్ మాస్టర్. కాబట్టి ఎక్కువగా మీరు వర్క్ చేసేది ఏరియాలో కస్టమర్ మాస్టర్. ఎంఎం మాస్టర్ అప్పుడు ఏం చేస్తారు? మీరు చేస్తారా, వేరే వాళ్ళు చేస్తారా? ఎంఎం మాస్టర్ ఎవరు డీల్ చేస్తారు? ఎంఎం వాళ్ళు. రేపు వచ్చింది ఎంఎం ఇష్యూ ఎవరు పంపిస్తారు? ఎంఎం వాళ్ళతో డీల్ చేస్తారు. ఎఫ్ఐ ఇష్యూ వస్తే ఎఫ్ఐ ప్రస్తుతానికి మీరు ఎస్డి ప్లస్ ఎఫ్ఐ అని వదిలేసుకోండి. మీరేంటిది? ఎస్డి ప్లస్. ఓకేనా? సో కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చింది. ఓకే, ఏది పేమెంట్ సంబంధించింది ఎవరికి వస్తుంది, ఓకే సో క్వాంటిటీకి సంబంధించింది ఎవరికి వస్తుంది అనేది ఒక ఐడియా వచ్చిందా లేదా? సో మరి ప్రతి కంపెనీలోనూ సేల్స్ చేయాలంటే ప్రాసెస్ ఉంటుందా ఉండదా? సేల్స్ చేయడం అంటే అంత ఆశామాషీనా? ఎంతమంది కస్టమర్స్, ఎంతమంది సేల్స్ టీంని పెట్టుకుంటారు కంపెనీలో? సేల్స్ చేయడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది కంపెనీలో, అవునా కదా? దాన్నే మనం ఏమంటాం? మనం ఓటీసీ ప్రాసెస్. అంటే సేల్ చేసిన దగ్గర నుంచి డబ్బులు వచ్చేంత వరకు
ఆ ఉండే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం మనం ఓటీసీ. ఓటీసీ O2C process. ఆర్డర్ టు క్యాష్. అంటే కస్టమర్ కి డబ్బులు వచ్చేంత వరకు ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఎంత కంప్లీట్ అవుతుంది? కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు వచ్చేంత వరకు జరిగే ప్రాసెస్ మనకి ఓటీసీ ప్రాసెస్. కస్టమర్ OTC process. ఇట్లా పెట్టాలండి అందరూ. కస్టమర్ కి సేల్ చేయాలంటే కంపెనీలో ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకోవాలి, అవునా కదా? సో దాన్నే మనం బిజినెస్ ప్రాసెస్ అంటాం. ప్రతి కంపెనీలోనూ ఓటీసీ ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుందా? కస్టమర్కి అమ్మే విధానం అన్నింటిలోనూ సేమ్ ఉంటుందా? ఒక్కొక్క కంపెనీలో ఒక్కో రకం, అవునా కదా? మెటీరియల్ బట్టి ఒక్కో మెటీరియల్ కస్టమర్కి అమ్ముతాం. ఆ ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుందా అంటే ఒక స్టాండర్డ్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. ఏంటిదండి? ఒక స్టాండర్డ్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. ఆ స్టాండర్డ్ ప్రాసెస్ ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఓటీసీ ప్రాసెస్, దీన్నే మనం ఓటీసీ సైకిల్ అంటాం, లేదా ఎస్డి లైఫ్ సైకిల్ అన్నా ఒకటే, ఇవన్నీ ఒకటే. క్లారిటీ వస్తుందా లేదా? ఓటీసీ ప్రాసెస్ అన్నా, ఓటీసీ సైకిల్ అన్నా, ఎస్డి లైఫ్ సైకిల్ అన్నా ఒకటేనండి. ఓకేనా? సో కాబట్టి ఓటీసీ ప్రాసెస్ అన్నా, ఓటీసీ సైకిల్ అన్నా, ఎస్డి లైఫ్ సైకిల్ అన్నా ఒకటే. సో ఫస్ట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఒక ప్రోడక్ట్ కస్టమర్కి అమ్మాలి అంటే ఫస్ట్ మన దగ్గరికి ఎవరు రావాలి? కస్టమర్స్ రావాలి. కస్టమర్ వచ్చి ఏం చేయాలి? ఎంక్వైరీ చేసుకోవాలి, అవునా కదా? సో కస్టమర్ ఎంక్వైరీ. కస్టమర్ అనేవాడు ఏం చేయాలండి? ఎంక్వైరీ చేసుకోవాలి. తర్వాత మనం కంపెనీ ఏం చేస్తుంది? కంపెనీకి విల్ గివ్ ద కొటేషన్. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్న చాను ఎస్కే ఇన్ఫోటెక్, మీరు అందరూ వచ్చి ఫస్ట్ వచ్చే ముందు ఏం చేసుకున్నారు? ఎంక్వైరీ చేసుకున్నారు. సార్ ఫీజు ఎంత, సార్ కోర్స్ డ్యూరేషన్ ఎంత, సార్ క్వాలిటీ ఎలా ఉంటుంది, సార్ ఆఫ్లైన్లో ఏం బెనిఫిట్స్ ఉంటాయి, ఇవన్నీ కనుక్కొని వచ్చారు. దీన్ని ఏమంటాం మనం? కొటేషన్. నేను మీకు ఏమడుగుతున్నారు? నన్ను కొటేషన్ అడిగితే నేను పేపర్ ఇచ్చి ఇది కూడా చెక్ చేసుకోండి పాంప్లెంట్లో మా ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, మాది ఇది అని చెప్పి ఇస్తాం. కాబట్టి మీతో లాంగ్ టర్మ్, అంటే కంపెనీ అన్న తర్వాత కస్టమర్తో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉంటుంది. ఎందుకు? కస్టమర్ సార్ గాడ్స్ ఫర్ ద కంపెనీ. కస్టమర్ లేకపోతే కంపెనీ ఏమవుతుంది? ఊరిని ఒంటరిగా వెళ్ళిపోతుంది. కరోనా టైంలో కంపెనీస్ అన్ని ఊరిని వెళ్ళిపోయింది చూసారా? బెంగళూరులో అన్ని కంపెనీ ఖాళీగా ఉంది, దాంట్లో కూడా ఎవరు పేమెంట్ అలా వెళ్ళిపోతుంది. సో కాబట్టి కస్టమర్ లేనిదే కంపెనీ లేదు. కాబట్టి కంపెనీకి ఏం కావాలి? కస్టమర్స్ కావాలి. సో కాబట్టి కస్టమర్ మన దగ్గరికి పద్ధతిగా విజిట్ చేయాలంటే మనం ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఇవ్వాలి? ఫస్ట్ క్వాలిటీ బాగుండాలి, తర్వాత క్వాంటిటీ, తర్వాత రైట్ టైంలో రైట్ ప్లేస్కి డెలివర్ చేయాలి. నేను ఆర్డర్ చేసిన చాన్ ఎస్కే ఇన్ఫోటెక్ ఎంఎస్ఆర్ హౌస్ హైదరాబాద్ అని ఆర్డర్ చేశాను. వాడు ఆర్డర్ చేసుకుని వచ్చాడు. అది కూడా నాకు కాస్ట్ అయినా మళ్ళీ నేను రిసీవ్ చేసుకొని రావడం ఇవన్నీ కూడా అంటే రైట్ ప్లేస్లో, రైట్ టైంలో, రైట్ లొకేషన్కి డెలివరీ చేయాలి. అప్పుడే ఆ సక్సెస్ రింగ్ అనేది, అప్పుడే ఆ సేల్స్ రింగ్ అనేది సక్సెస్ అనేది లెక్క. ఆ సేల్స్ టీమ్ ప్రాసెస్ ఏదైతే ఉందో సక్సెస్ అంటే. సో రైట్ టైంలో, రైట్ ప్లేస్కి, రైట్ లొకేషన్కి డెలివరీ చేయగలగాలి. ఏంటిది డెలివరీ చేసేది? మెటీరియల్ని డెలివరీ చేయాలి. సో కాబట్టి డెలివరీ అనేది ఇంపార్టెంటే కదా? ఇంపార్టెంటే కదా? మరి డెలివరీ వచ్చేంత వరకు కూడా కస్టమర్ కస్టమర్కి ఏం కావాలి? ఏమి ఇవ్వాలి మనం కస్టమర్కి? డిస్కౌంట్స్ ఓకే. కస్టమర్ నాకు గూడ్స్ వస్తున్నాయా రావట్లేదా అని చెక్ చేసుకుంటాడు కదా. ఏమంటాం? స్టేటస్ ఎప్పటికప్పుడు ఏ కస్టమర్ సంబంధించింది అది అప్డేట్ చేయాలి. అమెజాన్లో మీరు ఫస్ట్ ఏంటిది? పికింగ్, ప్యాకింగ్, లోడింగ్, డిస్పాచ్. అంటే ఇది కస్టమర్ నా గూడ్స్ అంటే మీరు అమెజాన్ ఆర్డర్ చేసి మీకు ఎప్పుడు గూడ్స్ వస్తుంది అనే కన్ఫర్మేషన్ ఉందా లేదా మీకు? అంటే తయారు చేసుకోవాలి.
సో వీటిలో పెట్టాలండి. సో కస్టమర్కి ప్రోడక్ట్ డెలివర్ చేయడం అంటే అది దాసమాసిగా కస్టమర్ సంబంధించిన స్టేటస్ని ఎప్పటికప్పుడు కస్టమర్ తెలుసుకోవాలి. నా ప్రోడక్ట్ ఎక్కడ దాకా వచ్చింది అని. వాడికి ఆ టైంలో కావాలంటే ఆ టైంలో చేయకపోయి రేపు పొద్దున అనిపిస్తే వాడి ఉపయోగం ఏముంది? ఇప్పుడు చిన్న గంట తేడా వస్తేనే కస్టమర్ వెళ్ళిపోతాడు, ఇంకోటి దగ్గర పోదాం పదరా అంటే. అలాంటి మరి లక్షల కోట్ల రూపాయల సంబంధించిన ప్రోడక్ట్స్ ఇన్ టైంలో డెలివర్ చేయకపోతే ఏమవుతుంది? కంపెనీకి లాస్ వీలిపోతాయి. కాబట్టి మనం ఎప్పుడు లోపల డెలివరీ అవ్వాలి అనేది కస్టమర్ ప్లాన్, మనకు అనవసరం. మన పాయింట్ ఆఫ్ వ్యూలో వాడికి ఎప్పుడు ఏ టైంలో డెలివర్ చేయాలి అనేది ఇంపార్టెంట్. అవునా కదా? దానికి డెలివరీ టీమ్ సపరేట్గా ఉంటుంది. మన డ్యూటీ ఏంటి? బుక్స్లో ఫ్యాన్ కింద కూర్చొని లేకపోతే ఏసీ కింద కూర్చొని సో క్యాబిన్ వేసుకొని చక్కగా ఏసీ గదిలో కూర్చుంటాం అంతే. మనం వెళ్ళి డెలివరీ చేస్తాం, ఆ సరుకులు మొత్తం ఇంకెందుకు ఇంకా ఇంత చదువుకోవడం, 10th క్లాస్ చదువుకోవడం కొరియర్ బాయ్ కింద వెళ్ళిపోవచ్చు. అవునా కదా? కాబట్టి మనం చేసేది ఏంటి? ఫ్యాన్ల కింద కూర్చొని లేదా ఏసీల కింద కూర్చొని క్యాబిన్లో వర్క్ చేసుకోవడం మన డ్యూటీ. ఓకే, నైట్ షిఫ్ట్ ఉంటుంది. ఓటీసీ ప్రాసెస్కి నైట్ షిఫ్ట్ అమ్మాయిలకు వరం. ఈ కోర్సు తొందరగా జాబ్ వస్తుంది. ఓకే, సో ఎక్కువ రిక్వైర్మెంట్లు ఉంటాయి. సో ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఎక్కువ జాబ్స్ ఉంటాయి. తొందరగా 10,000 జాబ్ కొట్టాలంటే నేను దీన్నే రికమెండ్ చేస్తాను. ఓకే, సో కాబట్టి కస్టమర్ అనేవాడు ఎంక్వైరీ చేసుకుంటాడు. తర్వాత కంపెనీ విల్ గివ్ ద కొటేషన్. కంపెనీ అనేది కొటేషన్ ఇస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి కస్టమర్తో? తర్వాత ఏం జరుగుతుంది? కస్టమర్తో మనం ఏం పెట్టుకుంటాం? లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్. ఏంటిదండి? లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్. ఇక్కడ ఏముంటాయి అంటే ఓకే, ఇక్కడ ఏముంటాయి? అవుట్లైన్ అగ్రిమెంట్. దాన్ని అవుట్లైన్ అగ్రిమెంట్ అంటారు. కాంట్రాక్ట్ని ఏమంటారు ఇక్కడ? సో అవుట్లైన్ అగ్రిమెంట్. అవుట్లైన్ అగ్రిమెంట్. సో అవుట్లైన్ అగ్రిమెంట్లో కాంట్రాక్ట్. రెండోది ఏముంటుంది? షెడ్యూల్ అగ్రిమెంట్. కాంట్రాక్ట్ అవుట్లైన్ అగ్రిమెంట్లో ఏముంటుందండి? కాంట్రాక్ట్. రెండోది షెడ్యూల్ అగ్రిమెంట్. షెడ్యూల్ అంటే కాంట్రాక్ట్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. వాల్యూ బేస్డ్, క్వాంటిటీ బేస్డ్. ఓకేనా? సో కస్టమర్ అనేవాడు ఎంక్వైరీ చేస్తాడు. కంపెనీ విల్ గివ్ ద కొటేషన్. అవుట్లైన్ అగ్రిమెంట్ ఎన్ని టైప్స్? 2 రకాలైన టైప్స్. ఒకటి ఏంటి? కాంట్రాక్ట్. రెండోది షెడ్యూల్డ్ అగ్రిమెంట్. కాంట్రాక్ట్లో 2 రకాలు. ఒకటి వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్, రెండోది క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్. తర్వాత కంపెనీకి కస్టమర్ అనేవాడు ఏమిస్తాడండి? కస్టమర్ అనేవాడు కంపెనీకి ఏమిస్తే వాడు కంపెనీ వాడు ఇది ఓకే ఇది ఆర్డర్ అని చెప్పి కన్ఫర్మేషన్ చేసుకునేది. రేటింగ్ ఇవ్వడం. కస్టమర్కి అప్పుడే రేటింగ్ ఇచ్చేస్తాడా కంపెనీ డెలివరీ చేయకుండానే? అప్పుడు కాదు, చెప్పాలి. సో జనరల్గా మనకి మీన్స్ కంపెనీకి ఏమి ఇస్తే మనం గూడ్స్ ఇస్తాం. డౌన్ పేమెంట్ ఇస్తాడు. ఏం ఆర్డర్ ఇస్తాడు? అడ్వాన్స్ పర్చేజ్ ఆర్డర్. కస్టమర్ అనేవాడు కంపెనీకి ఏమి ఇవ్వాలి? పిఓ ఇవ్వాలి. పర్చేజ్ ఆర్డర్ ఇవ్వాలి. పిఓ పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి అనేది క్లాస్లో చెప్పుకుంటాం. సో పర్చేజ్ ఆర్డర్ ఇస్తే కంపెనీ ఏం చేస్తుంది? కంపెనీ చేసేది ఇక్కడ రాసుకుంటాం. సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేసుకుంటాం. కంపెనీ ఏం చేస్తుంది? సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేస్తుంది. ఇది ఎస్ఐపి ప్రాసెస్ ఇది. ఓకే, తర్వాత అవుట్ బౌండ్ డెలివరీ. తర్వాత ఏంటిదండి? అవుట్ బౌండ్ డెలివరీ. అవుట్ బౌండ్ డెలివరీలో ఏముంటుంది? పికింగ్.
అంటే ఏంటి, కస్టమర్ సంబంధించిన గూడ్స్ అనేవి వేరే హౌస్ నుంచి పిక్ చేసుకుంటాం. తర్వాత ఏంటిది, ప్యాకింగ్. తర్వాత లోడింగ్. తర్వాత చెప్పాలి డిస్పాచింగ్. సో డిస్పాచింగ్ ఏమంటాం మనం, PGI, పోస్ట్ గూడ్స్ ఇష్యూ. ఫస్ట్ గూడ్స్ ఏం చేస్తారు, పిక్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు, ట్రాన్స్పోర్ట్ లో లోడ్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు, పికింగ్ చేసి ప్యాకింగ్ చేసి తర్వాత లోడ్. తర్వాత ఏం చేస్తారు, గూడ్స్ డెలివరీ చేస్తారు. పికింగ్ టీం వేరే, ప్యాకింగ్ టీం వేరే, లోడింగ్ టీం వేరే, డిస్పాచ్ చేసేవాళ్ళు వేరే. మరి రాసుకునేదన్నీ కూడా, ఈ డీటెయిల్స్ అన్ని కూడా స్టాటస్ రాసుకునేది ఎవరు, మనమే. మన దాంట్లో కంప్యూటర్లో అప్డేట్ చేసుకుంటాం. ఆ డీటెయిల్స్ అన్ని మనకు పంపిస్తే మన సిస్టంలో అప్డేట్ చేసుకుంటాం. అర్థమైందా లేదా? తర్వాత ఏం చేయాలండి, తర్వాత ఏం చేయాలి, సో కస్టమర్ ఇంక్వైరీ, కంపెనీ విల్ గివ్ ద కొటేషన్. తర్వాత అవుట్లైన్ అగ్రిమెంట్ లో ఎన్ని టైప్స్, కాంట్రాక్ట్, షెడ్యూల్ అగ్రిమెంట్, సేల్స్ ఆర్డర్, అవుట్బౌండ్ డెలివరీ. అవుట్బౌండ్ డెలివరీ ఎన్ని టైప్స్, పికింగ్, ప్యాకింగ్, లోడింగ్, డిస్పాచింగ్. తర్వాత ఏంటిది, బిల్లింగ్. ఇక్కడే మీకు జరిగేది ఏంటిది, FI2 ST ఇంటిగ్రేషన్. ఇక్కడ సో FI2 ఇక్కడ అన్ని లింకేజ్ ఉన్నాయి. సో ఇక్కడ MM2 SD అనమాట, మెటీరియల్ అయిపోతుంది కాబట్టి. ఓకే, సో ఇక్కడ FI2 SD ఇంటిగ్రేషన్ ఇక్కడ జరుగుతుంది. బిల్లింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వాయిస్. బిల్లింగ్ అంటే ఏంటంటే కస్టమర్కి ఇన్వాయిస్ ఇవ్వాలి, కస్టమర్కి ఇన్వాయిస్. బిల్లింగ్ ఈజ్ నథింగ్ బట్ కస్టమర్ ఇన్వాయిస్. తర్వాత ఏం చేయాలి, సో పేమెంట్. సో పేమెంట్ అనేది ఇన్కమింగ్, అవుట్ గోయింగ్, ఇన్కమ్. సో కాబట్టి ఎస్ఏపిలో ప్రాసెస్ ఇది. రేపొద్దున OTC సైకిల్ అంటే కస్టమర్ విల్ మేక్ అన్ ఎంక్వైరీ, ఆఫ్టర్ దట్ he will ask the quotation, company will deliver the quotation to customer. Okay, then contract should be made for customer. There are two types of contracts, value based contracts and quantity based contracts. Okay, after that schedule agreement should be made. Okay, then sales order should be created based upon the PO. Then goods should be picked, packed, loading, dispatching. అంటే సేల్స్ ఆర్డర్కి సెపరేట్ టీం ఉంటుందండి. సేల్స్ ఆర్డర్కే రేపొద్దున మనం సేల్స్ ఆర్డర్లో ఇచ్చుకోవాలి. ఓన్లీ ఒక ప్రాసెస్ సేల్స్ ఆర్డర్ చేసుకోవాలి. లేదా సో బిల్లింగ్లో మిమ్మల్ని వేయచ్చు, ఏదో ఒకటి బిల్లింగ్ చేసుకోవాలి. సో లేదా స్టేటస్ టీం అందులోనే. అంటే ఏంటి, రేపొద్దున మీకు జాబ్ వచ్చేది అన్నింటి మీద ఎవరో ఏదో ఒక జాబ్, బిల్లింగ్ మీద రావచ్చు, ఎండ్ యూజర్ కింద అంటే ఆర్డర్ మేనేజ్మెంట్ మీద ఇవ్వచ్చు, లేకపోతే కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ మీద ఇవ్వచ్చు, లేకపోతే అకౌంట్స్ రిసీవబుల్స్ అంటే విత్ ఇన్ 365 days లోపల నువ్వు మనీ అనేది రిసీవ్ చేసుకుంటున్నావు. ఎవరి దగ్గర నుంచి, కస్టమర్ దగ్గర. దాన్నే మనం ఏమంటాం, అకౌంట్స్ రిసీవబుల్ అంటాం. 365 days లోపల. కరెంట్ ఎసెట్, కరెంట్ లైబిలిటీనా, కరెంట్ ఎసెట్. సో కాబట్టి అందులో వేయచ్చు, ఏఆర్లో వేయచ్చు. లేకపోతే దీని తర్వాత ఏంటిది, పేమెంట్ అయిపోయిన తర్వాత ఏంటిది, రికన్సిలేషన్, బ్యాంక్ రికన్సిలేషన్. దీన్ని మనం EBS, ఎస్ఏపిలో ఏముంది ఫంక్షనాలిటీ, ఎస్ఏపిలో EBS ఉంది, ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్, ఆటోమేటిక్ రికన్సిలేషన్. రాసుకోండి, EBS అంటే ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్, ఆటోమేటిక్ రికన్సిలేషన్.
సార్ సార్ ఏబిఎస్ అనేది చెప్పండి. సార్ హలో సార్ ఈబిఎస్ అంటే ఇప్పుడు ఈ రీకన్సిలేషన్ అన్నిట్లలో సేమా సార్? R2R, P2P అన్ని సేమ్? వెండర్, కస్టమర్, ఓకే, జిఎల్, అలాగే అన్నిట్లో లింక్ ఇది. సో సింపుల్ లాజిక్ అండి. నా దగ్గర ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, బ్యాంక్ ఇది ఎస్బీఐ బ్యాంక్, అంతే అండి, 1,00,000 ఉంది అండి. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, 1,00,000 ఉంది. సో నువ్వు పేమెంట్లు చేస్తావు. సో పేమెంట్ అంటే ఏంటి? ఎవరు పేమెంట్ చేసినట్టు ఇక్కడ? పేమెంట్ ఎవరు చేసినట్టు? వెండర్. కస్టమర్ దగ్గర నుంచి వచ్చేది ఏంటి? ఇన్కమింగ్ పేమెంట్. అంటే రేపు పొద్దున్న ట్రాన్సాక్షన్ అంటే ఓన్లీ జిఎల్ అనా, వెండర్ అనా, కస్టమర్ అనా? వెండర్ పేమెంట్ చేసినప్పుడు ఒక 20,000 పేమెంట్ చేస్తాం, మైనసే కదా? మైనసా కాదా? సో ఇన్కమింగ్ పేమెంట్ అంటే ఏంటిది ఇక్కడ? కస్టమర్దే కదా, సేల్ చేస్తేనే కదా డబ్బులు వచ్చాయి. సో ఇన్కమింగ్ పేమెంట్ అంటే నీకు రెవెన్యూనా కాదా? సో 20,000 పాజిటివ్. సో టోటల్గా నీకు క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటి? అదే కదా బ్యాంక్ రికన్సిలేషన్. క్లోజింగ్ బ్యాలెన్స్ని ఫైండ్ అవుట్ చేయడమే కదా. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత? 1,00,000. 1 lakh. అంటే ఇందులో ఇన్కమింగ్ పేమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయిందా లేదా? సో వెండర్ పేమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయిందా లేదా? అంటే వెండర్ ఉన్నాడు, కస్టమర్ ఉన్నాడు, జిఎల్ కూడా ఉంది. అర్థమైందా లేదా? బ్యాంక్ రికన్సిలేషన్ అంటే అన్ని కేల్కతం. సో కాబట్టి బ్యాంక్ రికన్సిలేషనే మెయిన్ మనకి ఫస్ట్. ఎందుకంటే అన్నిటిలోనే డబ్బులు ఉంటాయి, డబ్బులతోనే ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉంటాయి, డబ్బుల దగ్గరే గొడవలు వస్తాయి. అవునా కాదా? రికన్సిలేషన్ దేని దగ్గరికి వస్తాయి? నా డబ్బులు తక్కువైంది, నేను ఎక్కువ పేమెంట్ చేశాను, తక్కువ పేమెంట్ చేశాను అంటే రికన్సిలేషన్. అవునా కాదా? అవునా కాదా? సో రికన్సిలేషన్ చేయాల్సి వస్తుంది. మీకు నాకు రికన్సిలేషన్ ఎందుకు వస్తుందండి? సో మీరు పేమెంట్ చేయాల్సింది నా దగ్గర రాలేదు కాబట్టి రికన్సిలేషన్ చేసుకుంటే మీరు 5,000 కట్టాలి. లేదు కట్టాను అంటాం, చూపించు, అదే రికన్సిలేషన్. ప్రూఫ్ ఏంటి? అదే రికన్సిలేషన్. క్యాష్ ఇచ్చాను సార్ అన్నావు, క్యాష్ ఇచ్చినప్పుడు ఇచ్చావు, జేబులో పెట్టుకొని వెళ్ళిపోయా, నేను మర్చిపోయా, నువ్వు రిసిప్ట్ తీసుకోవాలా, నీ ప్రాబ్లం. అదే 5,000కే డిఫరెన్స్ వచ్చింది. అవునా కదా? సో అది రికన్సిలేషన్. కాబట్టి బ్యాంక్ రికన్సిలేషన్ అనేది ప్రతి దాంట్లోనూ లింక్ అయి ఉంటుందండి. ఓకేనా? సో ఈ ప్రాసెస్ ఒకసారి అందరూ కూడా చదవండి. రేపొద్దున ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్ ఇదే. రేపొద్దున ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడుగుతారు. చదవండి ఒకసారి. ఓటీసీ ప్రాసెస్ అనగానే చదవండి. At the initial stage, customer will make an inquiry. Simple English. At the initial stage, customer will make an inquiry. Company will record the inquiry details of the particular customer. అయిపోయిందా లేదా? సింపుల్ ఇంగ్లీష్. నెక్స్ట్ ఏంటిది? Based upon the inquiry, based upon the customer relationship, okay, company will give quotation to the customer. అవునా కదా? అయిపోయిందా లేదా? సింపుల్. ఓకే, after that, if customer is agree with the quotation or customer is okay with the quotation, then company will make an agreement or outline agreement with the customer. After that, there are two types of contracts. One is quantity based contracts and second one is value based contracts. And after that, there is one schedule agreement will be with there is schedule agreement with the customer. Simple logic. Okay na? After that, based upon the purchase order, based upon the purchase order, we need to make sales order. So whatever the inputs you are giving in the sales order, based upon the purchase order. Then after that, outbound delivery should be made. We have
separate team for contract management and order management and delivery and billing and payment and reconciliation. Only separate teams. Okay now. So outbound delivery. Once outbound delivery team received the sales order or created the sales order, we need to deliver the material, respective material to the customer. So initially company will do picking, rather packing, rather loading, rather dispatching. After that, billing document should be generated. Billing document will be taken care by FI people. Based upon the sales order, based upon the quotation, based upon the outbound delivery, we need to prepare the billing document. Then invoice అయిపోయిన payment. Payment team will take care. What are the aging report of the customer? Customer aging report అంటే ఏంటి? 30 రోజుల్లో ఎప్పుడు కడతాడు, 60 రోజుల్లో ఎప్పుడు కట్టే ఉన్నాయి. అవుట్స్టాండింగ్ బ్యాలెన్సెస్. కస్టమర్ అవుట్స్టాండింగ్ అంటే ఏంటి? రావాల్సినవి. కస్టమర్ అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్ కస్టమర్ ఏజ్ రిపోర్ట్ తీస్తారు అసెట్లో తీసి మొత్తం 30 రోజుల్లో రావాల్సిన ఎంత ఏఆర్, దాన్ని ఏమంటాం ఏఆర్ ప్రాసెస్లో అకౌంట్ రిసీవబుల్స్ 30 రోజుల్లో రావాల్సినంత, 60 రోజుల్లో రావాల్సినంత, 90 రోజుల్లో రావాల్సినంత, 120 రోజుల్లో రావాల్సినంత, కస్టమర్కి ఎంత మనం ఏమి ఇవ్వాలి, మనం క్యాష్ డిస్కౌంట్స్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ ఎంత ఇవ్వాలి, ఆ రిపోర్ట్ లాగా. ఒక కస్టమర్కి లాగుతామా, ఆల్ కస్టమర్సా? ఆల్ కస్టమర్స్. తర్వాత ఏం చేస్తాము, రికన్సిలేషన్. కస్టమర్కి మనకి మ్యాచ్ కావట్లేదు, అవన్నీ దేంట్లోకి వస్తాయి, రికన్సిలేషన్. మన కస్టమర్కి సరుకు 1,00,000 రూపాయలు సరుకు పంపించాం, కానీ కస్టమర్ కట్టింది 95,000, కానీ నేను 5,000 కూడా కట్టేశాను అంటాడు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఏం రావచ్చు, రికన్సిలేషన్ రావచ్చు. సో అంటే 5,000కి మీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ వస్తుంది. ఆ 5,000 నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. అరే నువ్వు ఆ రోజున 5,000 నువ్వు కట్టలేదు, ఇదిగో నీ బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తున్నా, చూసుకో, నువ్వు కట్టిందంతా బ్యాంక్లో నుంచి నా అకౌంట్లో పడింది. సరే నీ అకౌంట్కి నాకు సంబంధం లేదు, నేను కట్టింది ఇదిగో అని చెప్పి ఆడికి చూపించాలి, అవునా కదా? అలా ఇద్దరి మధ్య లావాదేవీలు ట్రాన్సాక్షన్ మధ్య వచ్చేది దాన్ని ఏమంటాం మనం, రికన్సిలేషన్. కన్ఫ్యూజన్ ఏం లేదు కదా ఇక్కడ దాకా? కన్ఫ్యూజన్ ఉందా లేదా? ఓకే. సో కాబట్టి మీ అందరికీ ఇది అర్థమైంది కదా ప్రాసెస్. ఓటీసీ ప్రాసెస్ ఒకసారి చదవండి, రేపు పొద్దున ఇంటర్వ్యూలో దిగిపోద్ది క్వశ్చన్. ఒకసారి మైండ్లో ఫీడ్ చేసుకోండి. ఓకేనా? ఈరోజు వచ్చేయాలి, ఈరోజు వచ్చేయాలండి. ఓకేనా? సో కాబట్టి ఓటీసీలో నాకు రెఫరల్స్ ఉన్నాయి. ఎవరైనా రిఫరల్స్ కావాలి, ఓటీసీ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాను అంటే రిఫరల్ ఇస్తాం. 4+ ఇయర్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్, 3 నుంచి 4+. ఎక్స్పీరియన్స్డ్ కాదు, ఫ్రెషర్స్ కాదు, ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫైల్ కావాలి. ఓకేనా? సో కాబట్టి ఇదేంటి, సో క్లాస్ అర్థమైంది కదా అందరికీ కూడా? సో ఆల్రెడీ నేను చెప్పిన, సో మనకి జాబ్లో మనకి ఆఫ్లైన్ ఆన్లైన్ అంటే ఏమి ఉండదు. సో వర్చువల్ ట్రైనింగ్ ఉంటుంది జాబ్లో. ఓకే, ట్రైనర్ ఎక్కడో అమెరికా నుంచి, కెనడా నుంచి మాట్లాడతాడు స్కైప్లో. మీరు స్కైప్లో వాటితో మాట్లాడి ట్రైనింగ్ అయిపోద్ది, 3 రోజులు 4 రోజులు చెప్పుకుంటా పోతాడు, అయిపోద్ది ట్రైనింగ్. ఏం అర్థం కాదు, ఒక అర్థమైనట్టు ఉంటుంది. సో మరి అక్కడ సార్ నేను ఆఫ్లైన్లో ఇక్కడ మీ మాంగ్ కనపడుతుంది, అక్కడ నాకు ఎవరు కనపడరు, అక్కడ ఎవరు కనపడరు. కాబట్టి ఆఫ్లైన్ ఆన్లైన్ మోడ్లో రెండింటిలోనూ నేర్చుకోవాలి, ఇంకొకటి. ఓకే, సో 2 మోడ్స్లోనూ నేర్చుకోవాల్సిందే. ఓకే, సో అందుకే ఏంటంటే మనకి
సో మ్యాక్సిమం 1 వీక్ ఆఫ్లైన్ 1 వీక్ ఆన్లైన్ అని చెప్పి సెట్ చేస్తాం. కానీ సో ఈసారి ఏంటంటే 2 వీక్స్ ఆఫ్లైన్ పెడతాను, 1 వీక్ ఆన్లైన్ పెడతాను. ఓకేనా? సో కాబట్టి ఆఫ్లైన్ ఆన్లైన్ అని తేడా లేకుండా మీకు సబ్జెక్ట్ అర్థమైందా లేదా అనేది చూసుకోవాలి. సో కంపెనీలో ఏముందో మన దగ్గర అదే ఉంటుంది, మనం ఏం కొత్త కనిపెట్టాం. కంపెనీలో ఉన్న ప్రాసెస్ గురించే ఏమైతే అక్కడ ఉంటుందో అక్కడే ఇదే సిస్టమ్ అలా డిజైన్ చేస్తాం. ఓకే, ఇది ఇప్పటి నుంచి కాదు. సో గత ఇన్స్టిట్యూషన్ పెట్టి 3 సంవత్సరాలు అయిపోతుంది. దగ్గర 3 సంవత్సరాల నుంచి వర్చువల్ ట్రైనింగ్ జరిగినాయి, ఇక్కడ ఆఫ్లైన్ జరిగింది, ఆన్లైన్ కూడా జరిగింది. ఓకే, సో కాబట్టి మీకు సబ్జెక్ట్ అర్థం కాకపోతే మళ్ళీ నేను అక్కడే కూర్చుంటాను, వచ్చి అడగొచ్చు. ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఆన్లైన్లో ఉన్నారు కాబట్టి ఆన్లైన్లో వాళ్ళకి రికార్డ్ వీడియో వచ్చేస్తుంది, మీకు కూడా వచ్చేస్తుంది. రికార్డెడ్ వీడియో ఇస్తున్నాం. ఆఫ్లైన్లో ఎక్కడ రికార్డ్ వీడియో ఎవరు? ఓకే, సో మనం రికార్డ్ వీడియో ఇచ్చేస్తున్నాం. సో రికార్డ్ వీడియో మూలంగా మీరు 4 సార్లు కాకపోతే 10 సార్లు వినొచ్చు. ఓకే, సో కాబట్టి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే మాకు నోటిఫై చేయాలి, అంతేగాని మీకులోనే మీరు పెట్టేసుకొని నాకు అర్థం కాలేదు అని చెప్పి నన్ను తిట్టకండి. అర్థం కాకపోతే వచ్చి అడగాలి, అర్థమైందా? లేదా వీడియోని 2 సార్లు వాచ్ చేయాలి. 2 సార్లు వాచ్ చేస్తే అర్థం కాదంటే ఏముండదు. ఓకేనా? సో కాబట్టి అక్కడే కూర్చుంటారు కాబట్టి వచ్చి అర్థం చేసుకొని వెళ్ళండి. సో ఓటీసీ ప్రాసెస్ చాలా సింపుల్, తొందరగా జాబ్ కొట్టచ్చు. ఓకే, ఒక 10 రోజులు ప్రిపేర్ అయితే జాబ్ కొట్టచ్చు. లాస్ట్ క్లాస్లో నేను ఓటీసీ మేడం ఒకళ్ళు రియల్ టైం కన్సల్ట్ వీడియో పెట్టా, చూసారా? మళ్ళా నేను లింక్ హైదరాబాద్ నుంచి. ఓకే, మేడం ఏం చెప్పారు? 10-15 రోజులు మోర్ దాన్ సఫిషియంట్ టు గెట్ జాబ్. రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత సో అక్కడ రకరకాల ఇంటర్ఫేసెస్ మీద వర్క్ ఇవన్నీ కూడా 1.5 ఇచ్చారంట ట్రైనింగ్. సో 1.5 వద్దు, కనీసం ఒక 2 వీక్లైనా ఇచ్చినా చాలు, మనకి 1 వీక్ ఇచ్చినా చాలు. కేటీ ప్లాన్, అవునా కదా? సో జాబ్ వచ్చిన తర్వాత తీసేయటం అనేది జరగదేంటి? మరీ దారుణం అయితే పర్ఫార్మెన్స్, మరి ఎంఎస్ ఎక్సెల్ స్కిల్లో ఎంట్రీలు కూడా వేయలేకపోవడం. ఓకే, చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం. ఇంగ్లీష్ మరీ వీక్ ఉంటాయి. మరీ వీక్ అంటే కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడకపోయినా సిస్టంలో బాగా చేస్తారు, వాళ్ళు కూడా ఉంటారు ఇందులో. అలా కాకుండా సిస్టము రాదాయే, ఇంగ్లీష్లో మాట్లాడటం రాదాయే, ఎంఎస్ ఎక్సెల్ స్కిల్ రాదంటే మరి జాబ్ పనికి వస్తాడా? పనికి రాదు. కాబట్టి ఆ 3 స్కిల్స్ ఉండాలి. ఎంఎస్ ఎక్సెల్ అన్నా అట్లీస్ట్ ఉండాలి. ఎంఎస్ ఎక్సెల్ ఎస్ఏపీ ఎండ్ యూజర్కి ఆగిపట్టు ఫస్ట్. సో ఎస్ఏపీలో ఆటోమేటిక్గా నేను నేర్పిస్తారు, ఎలా సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేయాలి అన్నీ నేర్పిస్తారు, నేను కూడా నేర్పిస్తాను. ఇప్పుడు విజయవాడలో ఒక కంపెనీకి ఒక 2 days ట్రైనింగ్ ఇవ్వమని చెప్పారు, ఇదే ఓటీసీ ప్రాసెస్ మీద. ఓకే, సో ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ సాటర్డే కానీ సండే కానీ ఎంప్లాయీస్ ట్రైన్ చేయాలి, 1 day ట్రైనింగ్. ఓకే, సో కాబట్టి రియల్ టైం కాబట్టి మన దగ్గరికి వస్తారు. రియల్ టైం కాకుండా ఉంటే ఎవడో రాడు. సో ముందు మనం జోకర్లు అవుతాం, అక్కడికి వెళ్ళి ఎంప్లాయీస్ ముందు నుంచుంటాం, అవునా కదా? సో కాబట్టి రియల్ టైం లెర్నింగ్ ఈజ్ డిఫరెంట్ దాన్ ది నాన్ రియల్ టైం. సో కాబట్టి ఆడెవడో 6,000 పెట్టాడు 3,000 పెట్టాడు అని చెప్పి వెళితే వాడు రియల్ టైం కాదు. కాబట్టి 5,000కి 6,000కి 3,000కి 2,000కి చెప్తున్నారు. సో అలాంటి ట్రైనింగ్ మూలంగా కంపెనీలో ఒక ఎండ్ యూజర్ జాబ్ చేయలేనోడు మీకు ఇంకేం చెప్తాడు? సో కాబట్టి అలాంటి ట్రైనింగ్ జోలికి పోకండి, అవన్నీ కూడా వేస్ట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి, టైం వేస్ట్. ఓకేనా? సో కాబట్టి ఇది ఫస్ట్ విషయం. అండ్ రియల్ టైం ప్రాసెస్ ఏంటి అనేది మీకు సో మళ్ళీ ఒకసారి మేడం మొన్న ఎలా ఉంటుందో కొన్ని ఇంటర్ఫేసెస్ చెప్పారు, ఆ ఇంటర్ఫేస్ అట్లీస్ట్ మీరు మాట్లాడితే కన్ఫామ్గా జాబ్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్, సీ యూ. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, సార్ రెజ్యూమ్ ఓటీసీ రెజ్యూమ్ పంపిస్తారా సార్? శాంపిల్ రెజ్యూమ్. ఓటీసీ శాంపుల్ రెజ్యూమే ఇంకా ప్రిపేర్ చేయలేదబ్బా. ఓకే, సో ఉంటే నేను చెప్తాను, సాయంత్రంలో రేపు కూడా పంపిస్తాను. ఓకేనా సార్? ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి సార్, లింక్డ్ఇన్ లో మీరు హోమ్ పేజ్కి వెళ్ళి జాబ్స్ కనెక్ట్ చెప్పి చేస్తారు కదా సార్, కనెక్ట్ అవ్వమని కనెక్ట్ అని ఇస్తే మళ్ళీ అదేదో చూపిస్తుంది సార్ అక్కడ. కొన్ని కనెక్ట్ కొంతమంది ప్రీమియర్ ఉంటారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేస్బుక్ యూజ్ చేస్తున్నాను అనుకో, నాకు ఫ్రెండ్స్ అయితేనే నాతో కనెక్టివిటీ అవ్వాలి, లేకపోతే వేరే వాళ్ళు స్ట్రేంజర్స్ ఎవరు కూడా వద్దని చెప్పి పెట్టుకుని ఉంటారు కొంతమంది. ఓకేనా? పెండింగ్ అని చూపిస్తుంది సార్, అట్లయితే అది ఎట్లా సార్? అది అర్థం కాలేదు, అందుకని ఇంకోసారి అడుగుతున్నా. కరెక్ట్ అని కొట్టండి, వాళ్ళు ఓకే అయితే మీకు వెళ్తుంది. ఓకేనా? ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు, లేకపోతే లేదు. ఓకే సార్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్, సీ యూ. ఓకే, సో ఎనీ ఇష్యూస్ ఉంటే నోటిఫై చేయండి. థ్యాంక్ యూ సార్. సార్
చెప్పండి చెప్పండి సార్ ఒక P2Pలో నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్, అడగచ్చా సార్? చెప్పండి. సార్ మీకు వైర్ ట్రాన్స్ఫర్లో ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగితే ఏం చెప్పాలి సార్? ఇక్కడ పేమెంట్ మెథడ్ ఏంటి అది? ఓకే, పేమెంట్ మెథడ్స్ ఏమంటాయి జనరల్గా? చెక్, వైర్, బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఆర్టీజీఎస్, నిఫ్ట్. ఓకే, ఇవన్నీ పేమెంట్ మెథడ్లు. ఓకే, సో పేమెంట్ మెథడ్ అనేది ఒక చిన్న ఏరియా, అంతేగాని దాంట్లో ఎక్స్పీరియన్స్తో పని లేదు. నువ్వు పేమెంట్ చేసేటప్పుడు ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి? ఫైనల్గా అకౌంట్ నెంబరు, ఐబాన్ నెంబర్ అంటాం, స్విఫ్ట్ కోడ్ అంటాం, సో బ్యాంక్ కీ అంటాం, బ్రాంచ్, హౌస్ బ్యాంక్ డీటెయిల్స్. హౌస్ బ్యాంక్ అంటే ఏంటి? బ్యాంక్ హెచ్డిఎఫ్సి అయితే హెచ్డిఎఫ్సి ఐబాన్ నెంబర్. ఓకే, సో హెచ్డిఎఫ్సి తర్వాత బ్రాంచ్ నెంబర్. సో అలాగే అకౌంట్ హోల్డర్ డీటెయిల్స్ ఏది ఇచ్చినా అదే ఇస్తాం, అంతే పేమెంట్ మెథడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు డబ్బులు కట్టాలనుకోండి, అందులో మీ పోర్టల్లోకి వెళ్ళి ఏం చేస్తారో హెచ్డిఎఫ్సి లాగిన్ అయ్యి దాంట్లో ఆర్టీజీఎస్ మెథడ్లు ఉంటాయి, ఐఎఫ్సియా ఏదో మెథడ్లు ఉంటాయి కదా, మెథడ్ సెలెక్ట్ చేసుకోండి, అంతేగాని అది పెద్ద విశేషం కాదు. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ.